బెంగళూరు రోడ్లు కర్ణాటక సర్కార్కు పెద్ద సవాల్గా మారిపోయాయి. మెగా ఎంఎన్సీలకు కేంద్రమైన మహానగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. బడా కంపెనీల అధినేతలు దీనిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు కిరణ్ మజుందార్ షా. టెక్ సిటీ బెంగళూరులో మౌలిక సదుపాయాల పరిస్థితులపై బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా చేస్తున్న వరుస పోస్టులు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మొన్న రోడ్లపై ఆమె చేసిన పోస్టు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, తాజాగా చెత్త నిర్వహణపై పెట్టిన పోస్టు వైరల్ అయింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఇలాంటి పరిస్థితి ఉండడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా చెత్త అనేది ఒక తీవ్రమైన సమస్య అని ఎక్స్లో రాసుకొచ్చారు కిరణ్ మజుందార్ షా. పెద్ద నగరాల్లోని మున్సిపాలిటీలు కూడా దీన్ని పరిష్కరించలేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు, పాలనాధికారుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముంబై బాంద్రాలోని ఓ ప్రాంతంలో పడి ఉన్న చెత్తను ఉద్దేశిస్తూ జర్నలిస్టు సుచేత దలాల్ పెట్టిన పోస్టుకు స్పందిస్తూ కిరణ్ మజుందార్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా బెంగళూరు రోడ్ల పరిస్థితిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో దీనిపై కిరణ్ మజుందార్ షా పెట్టిన పోస్టు పెద్ద దుమారమే సృష్టించింది. బయోకాన్ పార్కుకు వచ్చిన ఓ విదేశీ విజిటర్ నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బంది పడ్డారని ఆమె వెల్లడించారు. కిరణ్ మజుందార్ షా పోస్ట్ బెంగళూరులో రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ సర్కార్పై విపక్ష బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. దీంతో సిద్ధరామయ్య మంత్రులు రంగంలోకి దిగారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బెంగళూరులో మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ఎఫర్ట్ అవసరమని విమర్శలు కాదంటూ కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. నగరంలో మౌలిక సదుపాయాలకు అవసరమైనవన్నీ చేస్తున్నామని మరో మంత్రి ప్రియాంక ఖర్గే వ్యాఖ్యానించారు. ఈ దుమారం చల్లారక ముందే షా మరో పోస్టుతో రావటం హాట్ టాపిక్ గా మారింది.